మనం తినే టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్. మనకు బాడీకి యూటిలైజ్ కావాలన్నా కూడా స్థూలకాయం ఒబేసిటీ రావద్దన్నా ఓల్డర్ జనరేషన్స్లో డిన్నర్ అంటే ఏంటండి 7 o'clock లోపు అయిపోయింది. బట్ నవడేస్ వీఆర్ టేకింగ్ డిన్నర్ ఎట్ 10. యావరేజ్ టైం 10 o'clock అయిపోయింది. తినగానే పడుకుంటున్నాం అందరం. దానివల్ల ఒబేసిటీ ఇదంతా వస్తుంది. కనుక అంటే మన హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ ఉండాలి, అన్ని పోర్షన్స్ ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో. లైక్ అంటే కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్కి ముఖ్యంగా మనకు వచ్చేది సిరియల్స్, అంటే ఇట్లా మనం బియ్యం రైస్ కుక్ చేసుకునేది, గోధుమలు, జొన్నలు, ఇవన్నీ సీరియల్స్ అంటాం. ప్రోటీన్స్ అంటే మిల్క్, ఎగ్ ఇలాంటివన్నీ, నాన్ వెజిటేరియన్. ఫ్యాట్స్ ఇట్లాంటివి అన్నీ కూడా మనము డే ఇన్ డే అవుట్ యూజ్ చేసే దాంట్లో దొరికిపోతుంది. సప్లిమెంట్స్ అనేవి ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓన్లీ అన్లెస్ అంటిల్ దెర్ ఈస్ డెఫిషియన్సీ మళ్ళా డాక్టర్ గారు చూసి టెస్టులని చేయించాక ఇస్తే తీసుకోండి, కానీ సొంతంగా మాత్రం అస్సలు తీసుకోకూడదు.